హాయ్ ఫ్రెండ్స్. కామన్ మల్టిపుల్ సామాన్య గుణిజాలు, కనిష్ట సామాన్య గుణిజం వీటిని ఏమంటాం? కసాగు అంటాం. వీటిని ఇంగ్లీష్లో ఏమంటాం? లీస్ట్ కామన్ మల్టిపుల్స్, ఎల్సిఎం. మన ఎల్సిఎంని ఏవైనా ఒక 2 ఆర్ మోర్ నెంబర్స్ ఇచ్చేటప్పుడు వాటి యొక్క ఎల్సిఎం కనుక్కోనాలంటే మనం 2 టైప్స్గా ఎల్సిఎంని కనుక్కోవచ్చు. అందులో ఒకటి ఏంటి? ప్రధాన కారణాంకాల పద్ధతిలో కసాగు కనుక్కోవడం. నెక్స్ట్ దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఎగ్జాంపుల్ 36, 60 2 నెంబర్స్ ఇచ్చి వీటి యొక్క ఎల్సిఎం కనుక్కోమన్నాడు అనుకోండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఎలా కనుక్కుంటాం? ఈ 2 నెంబర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది ప్రోడక్ట్స్ని తీసుకోవాలన్నమాట. ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 ఏంటి మనకు తెలుసు? 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. ఫ్యాక్టర్స్ ఆఫ్ 60 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. ఇప్పుడు 36, 60 యొక్క ఎల్సిఎం కావాలంటే మనం ఏం చేయాలి? 36, 60 యొక్క ఎల్సిఎం ఈక్వల్ టు 2 నెంబర్స్లో కామన్గా ఉండేటటువంటి ఫ్యాక్టర్స్ ఏంటేంటి? 2, ఇందులో 2 ఉంది, 36లో 2 ఉంది, ఫ్యాక్టర్ ఇక్కడ ఉంది. 36, 2, 2 కామన్ ఉంది, 3 కూడా కామన్ ఉంది. కామన్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ని మనం ముందు రాసుకోవాలి. ఏంటవి? 2 ఇంటూ 2 ఇంటూ 3. నెక్స్ట్ ఏం మిగిలాయో ఆ ఫ్యాక్టర్స్ని కూడా మనం రాసుకోవాలి. ఇక్కడ 36 యొక్క ఫ్యాక్టర్స్లో ఏముంది? 3. 60లో యొక్క ఏం మిగిలింది? 5. 3 ఇంటూ 5. ఇవన్నీ మల్టిపుల్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 180. ఇప్పుడు 36, 60 యొక్క ఎల్సిఎం ఎంత? ఇప్పుడు 180. అదేవిధంగా ఇంకొక మెథడ్ ద్వారా మనం ఎల్సిఎంని కనుక్కోవచ్చు. ఏంటది? భాగాహార పద్ధతిలో కసాగు కనుక్కోవటం. భాగాహార పద్ధతిలో కసాగు కనుక్కోవటం. కసాగు కనుక్కోవడం. దీన్ని ఏమంటాం? డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్లో మనకి 2 నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి. ఎగ్జాంపుల్ 24, 90 వీటి యొక్క 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం మనకు కనుక్కోమన్నాడు అనుకోండి. ఇప్పుడు ఎలా కనుక్కుంటాం? 24, 90 అని మనం ఒక అడ్డు వరుసలో రాస్తూ ఇది ప్రైమ్ ఫ్యాక్టర్స్తో డివిజన్ చేసుకుందాం. 2తో మనం చిన్న నెంబర్స్తో తీసుకుందాం. 2 1 జా 2 2 జా 4, 2 4 జా 2 5 జా. ఇప్పుడు మనం ఈ రెండు కామన్గా ఉండేది ఎక్కడ? 3 4 జా 12, 3 1 జా 3 5 జా 15. ఓకే, ఇప్పుడు ఈ 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఏ విధంగా రాయొచ్చు? 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఏ విధంగా రాయొచ్చు? 24, 90 యొక్క ఎల్సిఎం ఏంటి? ఇప్పుడు 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ ఇంకేం మిగిలింది? 15. ఇప్పుడు ఇవి మల్టిపుల్ చేస్తే ఎంత వస్తుంది? 360. ఈ 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఎంత? 360. ఇదే విధంగా మనకి 2 ఆర్ మోర్ నెంబర్స్ ఇచ్చారనుకోండి, వాటి యొక్క ఎల్సిఎం కూడా మనం కనుక్కుందాం. 21, 35, 42 వీటి యొక్క ఎల్సిఎం కట్టామన్నాడు అనుకో. మనం ఏ విధంగా రాయొచ్చు అని చెప్పాను? ఫస్ట్ ఇవి ఒక అడ్డు వరుసలో రాసుకుందాం. 42 ఇవి ఏ టేబుల్స్లో ఉంటాయి? 7 తీసుకుందాం. 7 3 జా 21, 7 5 జా 7 6 జా. మనం దీన్ని 3 టేబుల్తో చేస్తాం. 3 1 జా 3 1 జా 3, 5 3 2 జా 6.
ఇప్పుడు ఏంటేంటి వచ్చాయి, ఇప్పుడు మళ్ళీ లీస్ట్గా వచ్చేసాయి కదా ప్రైమ్, ఇవన్నీ ప్రైమ్ నెంబర్సే కదా, లీస్ట్ ప్రైమ్ నెంబర్సే కనుక ఇక్కడితో మనం స్టాప్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు 21, 35, 42 యొక్క ఎల్సిఎం ఏమని చెప్పొచ్చు? ఎల్సిఎం ఈక్వల్ టు 7 ఇంటూ, ఇవి లైన్ వైజ్ రాసేయడమే, 7 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ 5 ఇంటూ 2. ఇది టోటల్ ఎంత? 210. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.